ఆధ్యాత్మిక సాధనా పథంలో ముందుగా ప్రారంభించిన వారు ముందుగా గమ్యం చేరతారని అంటారు. ఒక్కొక్కప్పుడు మనం గమ్యం చేరుకోబోయే సమయానికి ప్రారంభ దశలో ఉన్నవాడు కూడా ఏదో విధంగా మనకంటే ముందుగానే గమ్యం చేరుకోవచ్చు. అలా జరగటం చాలాసార్లు నేను చూశాను. ప్రగతిని సంవత్సరాలలో కొలవలేం. మొదలుపెట్టిన సమయాన్ని బట్టి, చివరకు చేరుకున్న సమయాన్ని బట్టి చెప్పలేం. ఈ మార్గంలోకి రావటం అంటూ ఏమీ లేదు. ఈ జీవితమే ఒక మార్గం. అదే సహజ మార్గం. నదిలో ప్రయాణించే నావ లాంటిది. ఒక నావ కొంచెం ఈ ప్రక్కకి ఆ ప్రక్కకి పోయినా, ఇంకొక నావ తిన్నగా ప్రయాణం చేసినా ఆ రెండు నావలు అదే నదిలో ఉన్నాయి. మంచి నావికుడినని అనుకునే గర్విష్టి అంతకు మునుపు కష్టాలను చవిచూసి ఎరుగడు. తాను మంచి నావికుడిననే భ్రమ తప్ప అతనికి ఎదురు ప్రవాహంలో పడవ నడపటం చేతకాదు. ఎదురైన ప్రతి పడవను ఢీకొడుతూ నడపటం చేతకాక గిరికీలు తిరుగుతూ అనేకసార్లు నీటిలో మునకలు వేసిన నావికుడే ప్రావీణ్యుడవుతాడు.